గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ నా వాయిస్ క్లియర్గా ఉందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ నా వాయిస్ క్లియర్గా ఉందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి అందరూ కూడా ఒకసారి. క్లియర్గా ఉంది. ఓకే. సి గైస్, సో మనకి ఈరోజు ఓవరాల్గా సో చాలామంది స్టూడెంట్స్ నాకు మెసేజెస్ పెడుతున్నారు. ఓకే, సో ఎలిజిబిలిటీ అండ్ చెకింగ్ చాలామందికి ఈరోజు నేను జాయిన్ అవ్వమని చెప్పాను. సో డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోవడానికి. ఓకే, అంటే కోర్సులో జాయిన్ అయ్యేటప్పుడు బేసిక్గా ప్రతి విషయం మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఓపెన్ డిస్కషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండ్ ఇవి మనకి రానున్న రోజుల్లో చాలా హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో కాబట్టి మరి ఈరోజు మనం జస్ట్ లైక్ ఈ మీటింగ్ మెయిన్ రీజన్ వచ్చేటప్పటికి మనకి సో ఓవరాల్గా Q&A సెషన్, అంటే మీ యొక్క డౌట్స్ SAP MM సంబంధించిన డౌట్స్ ఎవరికైనా ఉంటే మనం దాన్ని ఈరోజు క్లారిటీ ఇద్దాము. అలాగే సో మనకి మీ డౌట్స్ అయిపోయిన తర్వాత నేను కోర్సు సిలబస్, కంటెంట్ డీటెయిల్స్, అలాగే సో మనకి కోర్సు డ్యూరేషను, ఫీజెస్, ఎక్స్ట్రా డీటెయిల్స్ అన్నీ కూడా మీతో కంప్లీట్గా డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం ఈరోజు. ఓకే, ఒకవేళ నా వాయిస్ ఏమైనా ప్రాపర్గా లేకపోతే వెంటనే చెప్పండి, ఎందుకంటే కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం ఉంది ఇక్కడ, గట్టిగా మనకి గాలులు వీస్తున్నాయి. ఓకే, సో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా మామూలుగా ఈ కోర్స్ సంబంధించి? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా కోర్స్ సంబంధించి? గోపాల. ఓకే, చాను గారు ఉంది. గోపాల్ నా పేరు. సో చాను గారు, నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కంప్లీట్ గా డిఫరెంట్. సో నేను ఇప్పుడు SAP కి మూవ్ అవ్వాలనుకుంటున్నాను. ఓకే, సో నేను యూట్యూబ్ లో చూసినప్పుడు మీ ఛానల్ లో కనిపించింది. సో నా క్వశ్చన్ ఒకటే, లైక్ ఈ కోర్స్ ద్వారా నేను ఎంతవరకు ప్రాక్టికల్ గా స్టేబుల్ అవుతాను ఒకవేళ ఇన్ కేస్ నాకు ఏదైనా జాబ్ ఆపర్చునిటీ దొరికితే? Okay, first of all, I would like to know your qualification, experience, which field you worked earlier. Yeah, So this kind of stuff. చెప్పండి. హలో. Yes. సారీ, నేను 15 years ఆఫ్ డిగ్రీ కంప్లీట్ చేశాను. ఓకే. 10+2+3 అండ్ 10 years ఆఫ్ కరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది. 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. దేంట్లో ఉందండి మీకు? Yes. ప్రజెంట్ బిగ్ డేటా మీద ఉన్నాను నేను. బిగ్ డేటా మీద. ఓకే, సో మీ డిజిగ్నేషన్? టీమ్ లీడ్ గా ఉంది, టెక్ లీడ్ గా ఉంది. టెక్ లీడ్. ఓకే, టెక్ లీడ్ కంపెనీ మీరు ఒకే కంపెనీ పనిచేస్తారా? ఆల్మోస్ట్ కొన్ని కంపెనీస్? లేదు, మల్టిపుల్ కంపెనీస్ లో ఉన్నాను. ఈ కంపెనీ ఆల్మోస్ట్ 3+ years ఉంది. ఓకే, సో టెక్ లీడ్ అంటే ఇప్పుడు మీరు వెళ్ళే పొజిషన్ కూడా SAP లో లీడ్ కింద వెళ్ళాల్సి వస్తుంది మరి? లేదండి, మోస్ట్ ప్రాబబ్లీ సీనియర్ అసోసియేట్ కింద ట్రై చేస్తున్నారు. సీనియర్ అసోసియేట్ కింద వెళ్దాం అనుకుంటున్నారు. ఓకే, సో మరి బేసిక్గా మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి అసలు ఈ ట్రైనింగ్ ద్వారా? సో బేసిక్గా ఇప్పుడు సీనియర్ అసోసియేట్ కింద మీరు ఎక్స్పెక్ట్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 5+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో నేను SAP కి మూవ్ అవుదాం అనుకున్నప్పుడు నాకు MM కొంచెం కన్వీనియంట్ గా అనిపించింది. ఓకే, సో ఒకవేళ నేను ఈ కోర్స్ ద్వారా వెళ్తే నేను ఎంతవరకు ప్రాక్టికల్ గా స్టేబుల్ అవ్వగలుగుతాను అక్కడ? లేదు నాకు ఇంకేదైనా మీరు సజెస్ట్ చేయాలనుకుంటున్నారా, లైక్ ఇది ఓకే ఇది నాట్ ఓకే అని చెప్పి? సో మీరు ఆల్మోస్ట్ అంతకు ముందు మీరు కంప్లీట్ గా సో మీరు కోడింగ్ లో ఉన్నారు కదా? yes. ఓకే, సో ఇది మనకి SAP MM ఫంక్షనల్ మోడల్, నాన్ కోడింగ్ అనమాట. కంపేరింగ్ టు దట్ ఇది మీకు ఈజీగానే ఉండొచ్చు మేబీ. ఈ కోర్స్ నేర్చుకోవడానికి బేసిక్గా క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్తో మనకేం పని లేదు, ఉంటే మంచిదే. ఓకే, సో మన ట్రైనింగ్ ద్వారా మీరు 4+5+ ఎక్స్పీరియన్స్కి పెట్టుకొని వెళ్ళినా ఒక ఎంతో కొంత సర్వైవ్ అవుతారు. జాబ్ అయితే వస్తుంది మన ట్రైనింగ్ ద్వారా కంపల్సరీగా ప్రిపేర్ అయితే గట్టిగా. ఓకే, బట్ జాబ్లో సర్వైవల్ అనేది మీకు తెలిసిందే, మీరు ఆల్రెడీ వర్క్ చేశారు 3 months 4 months ఒక కంపెనీలో స్టెబిలిటీ వచ్చిన తర్వాత అది మీకు అర్థమవుతుంది, అంతే కదా? సో ఏ కంపెనీలో జాయిన్ అయినా ఒక 3 months, సో 3 months కొంచెం గట్టిగా కూర్చొని సో సీనియర్స్తో కొంచెం మంచిగా మాట్లాడుకుంటూ ఉంటే మీరు చేసే వర్క్ని బట్టి మీ ఎంతవరకు ఎక్స్ప్లోర్ చేస్తారన్న దాన్ని బట్టి మీరు రియల్ టైంలో సస్టైన్ అవుతారు. అంతేగాని ఇక్కడ నేను ఇచ్చే ట్రైనింగ్తో మీరు కంప్లీట్గా 100% రియల్ టైంలో సస్టైన్ అవుతారని నేను చెప్పలేనండి. ఇట్ డిపెండ్స్ ప్రాజెక్ట్ ని బట్టి. నాకు అది అర్థమైంది. బట్ నా క్వశ్చన్ ఏంటంటే, నా ఎగ్జాక్ట్ రిక్వైర్మెంట్ ఏంటంటే మీ సైడ్ నుంచి
నేను రియల్ టైం కి ఎంతవరకు నేను ఈ ట్రైనింగ్ ద్వారా నేర్చుకోగలుగుతాను? లైక్ అక్కడ ఇప్పుడు ప్రాజెక్ట్ పరంగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే SAP లో మీరు థియరిటికల్ గా నేర్పిస్తున్నారా, లేకపోతే కంప్లీట్ ప్రాక్టికల్ మాడ్యూల్స్ ఇస్తున్నారా ఏంటి? సో రియల్ టైంకి వచ్చేసరికి నేను ఈ ట్రైనింగ్ ఎంతవరకు ఉపయోగపడతా అనేది నా ఎక్స్పెక్టేషన్ యాక్చువల్. సో నేను సిలబస్ కాపీ షేర్ చేస్తాను. మొత్తం మన క్లాసెస్ అన్ని కూడా ప్రాక్టికల్గానే డిస్కస్ చేస్తాం. ఇనీషియల్ క్లాసెస్ ప్రాజెక్ట్ రిలేట్ అవి థియరిటికల్గా డిస్కస్ చేస్తాం. తర్వాత సిస్టంలో మొత్తం కూడా సిలబస్ కాపీ షేర్ చేస్తాం. ఆ సిలబస్ కాపీలో ఏమేమి కంటెంట్ ఉంది, డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చార్ట్లో ఉంటాయి. మన కోర్స్ కంప్లీట్గా ప్రాక్టికల్గా నేర్పిస్తాము. అండ్ సో మ్యాక్సిమం ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత మీరు రియల్ టైంలో ఎంతో కొంత వర్క్ చేయగలుగుతారని మనం గ్యారెంటీగా చెప్పగలుగుతాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అన్ని మన సైడ్ నుంచి కూడా మనం పెట్టే ఎఫర్ట్స్ని బట్టి కూడా ఉంటుంది. ఓకేనా? ట్రైనింగ్ వేరు, రియల్ టైంలో సర్వైవల్ వేరు. మీకు అది తెలిసే ఉంటుంది ఆల్రెడీ, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కాబట్టి. సో ట్రైనింగ్ డ్యూరేషన్ అంటే మనం జనరల్గా SAP పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తము ఓవరాల్గా అన్నీ నేర్పిస్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత కంపెనీలో వన్స్ జాయిన్ అయిన తర్వాత మీకు అక్కడ ఉండే టూల్స్ ఇవన్నీ తెలుసుకోవడానికి కొన్ని ఇంటిగ్రేషన్స్ ఉంటాయి. సో ఇంటిగ్రేషన్స్ అంటే థర్డ్ పార్టీ టూల్స్ SAP ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. అవన్నీ మనం ఇక్కడ నేర్పించలేము, ఎందుకంటే ఆ టూల్స్ అన్ని కంపెనీలోనే ఉంటాయి. కొన్ని కోట్ల రూపాయల లైసెన్స్ తీసుకొని ఉంచుకుంటారు కాబట్టి అవి దాని మీ 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 సర్వైవల్ మీ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా తెలియాలి అంటే ఒక 3 months ఏదైనా కంపెనీలో పని చేస్తేనే తెలుస్తుంది. ఓకేనా? సో మీరు ఎక్కడ ట్రైనింగ్ చేసుకున్నా సరే 100% వెళ్ళి జాబ్లో సర్వైవ్ అయిపోతారని అది అసంభవం. అది మనకి ఒక కంపెనీలో పని చేసిన తర్వాతే మనకు ఆ స్కిల్ సెట్ అనేది వస్తుంది. కొన్ని ప్రాజెక్ట్స్ సింపుల్గా ఉంటాయి, కొన్ని ప్రాజెక్ట్స్ హార్డ్గా ఉంటాయి. సో కాబట్టి సింపుల్ ప్రాజెక్ట్స్ డీల్ చేయగలరు ఈజీగా. కొన్ని ప్రాజెక్ట్స్ హార్డ్గా ఉన్నప్పుడు దానికి కొంచెం టైం టేకింగ్, ప్లస్ మనం పెట్టే ఎఫర్ట్స్, అలాగే మన నెట్వర్క్, అలాగే మనం అక్కడ ఉన్న మన కలీగ్స్తో మనం ఉన్న బిహేవియర్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. ఓకే, అండ్ మన కమ్యూనికేషన్, దీస్ ఆర్ ద మెయిన్ ఫ్యాక్టర్స్ యూ షుడ్ కన్సిడర్. రైట్. సో ఇంకా ఎవరండి? హలో, చెప్పండి చెప్పండి. హలో చెప్పండి. హలో, ఎస్ చెప్పండి శ్రీరామ్. హలో శ్రీరామ్ సార్. సార్ నాది మై నేమ్ ఇస్ సాయిరామ్ సార్. మై బ్యాక్గ్రౌండ్ ఈజ్ బీటెక్ మెకానికల్. ఓకే. 2015 పాస్డ్ అవుట్. ఓకే ఓకే. నేను ప్రెజెంట్ అయితే కోర్ సైడే జాబ్ చేస్తున్నాను సార్, అంటే మెకానికల్ సైడే, స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే ఓకే. అక్కడ నాకు ప్రాసెస్ మీద ఏంటంటే ఇప్పుడు మాది ఇక్కడ అంటే మేము జాబ్ వర్క్ చేస్తాం సార్, RINL సేల్ కి సంబంధించింది. ఓకే. వాళ్ళకి సంబంధించిన రా మెటీరియల్ అనేది మాకు పంపిస్తారు, మేము ఫినిష్డ్ ప్రోడక్ట్ చేసి వాళ్ళకి పంపిస్తాము. ఓకే. సో అంటే మీరు సబ్ కాంట్రాక్టర్ కింద వర్క్ చేస్తున్నారు? సబ్ కాంట్రాక్టర్ కింద వర్క్ చేస్తున్నాం సార్. అంటే ఇక్కడ మాకేంటంటే థర్డ్ పార్టీ ప్రాసెసింగ్ ఉంటుంది కదా సార్, అంటే ఇప్పుడు సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లో మేము ఇన్వాయిస్ జనరేట్ చేసి మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం సార్. ఓకే. సో అంటే మీకు SD మోడల్, MM మోడల్ రెండు ఇంటిగ్రేట్ అయినాయి మీకు? మీ అంటే మీరు ఆ ఏరియాస్లో మీరు టచ్లో ఉన్నారా? లైక్ బిల్లింగ్ చేయటము, సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయటం, డెలివరీ చేయటం, ఇవి కూడా ఉన్నారా? అలాగే గూడ్స్ పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయడం, ఏ కైండ్ ఆఫ్ స్టఫ్ మీరు నేర్చుకున్నారు? ఆ ప్రాసెస్ అంతా ఉండదు సార్, ఓన్లీ థర్డ్ కాంట్రాక్ట్. అంటే ఇప్పుడు ఓన్లీ సేల్స్ ఆర్డర్ వస్తే అది మేము డిస్ట్రిబ్యూట్ చేయటం వరకే, ఎంత ఇన్వాయిస్ క్రియేట్ చేయటం వరకే మా దగ్గర ఉంటుంది సార్. అంటే ఎండ్ యూజర్ జాబ్ సార్ అది. నాకు అర్థమైంది. థర్డ్ పార్టీ సేల్స్ లో జనరల్ గా ఏంటంటే, సో కంపెనీ దగ్గర మెటీరియల్స్ లేనప్పుడు మిమ్మల్ని రికమెండ్ చేస్తారు. సో మీరేం చేస్తారంటే మీరు గూడ్స్ ని డైరెక్ట్ కస్టమర్ పంపించేసి కంపెనీకి బిల్ చేస్తారు, ఇన్వాయిస్ పంపిస్తే ఇన్వాయిస్ కి పేమెంట్ చేస్తారు వాళ్ళు, అంతేగా? అంతే సార్, పేమెంట్ చేస్తారు సార్. సో ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటి? దాని మీద ఐడియా ఉంది సార్ జస్ట్, కానీ నాకు ఇప్పుడు ప్రెసెంట్ నేను SD నేర్చుకుంటే బెటర్ అంటారా, MM నేర్చుకోవడం బెటర్ అంటారా అనేది నాకు ఒక క్వశ్చన్ సార్. లేదంటే P2P కానీ O2C సైకిల్ నేర్చుకుంటే బెటర్ అంటారా అని ఆలోచిస్తున్నాను. IT సైడ్ మూవ్ అవుదాం. సో బేసిక్ గా మీరు బాగా ఐటీలోకి మూవ్ అవుదాం అనుకుంటే MM కానీ SD కానీ రెండు బెటర్ ఆప్షన్స్. MM చాలా మంచి బెస్ట్ ఆప్షన్ మీకు. సో ఎందుకంటే మీరు సబ్ కాంట్రాక్టింగ్ ప్రాసెస్లో ఉన్నారు కాబట్టి కొంచెం ఆ PO రైజ్ చేయటము, మీకు గూడ్స్ ఇవన్నీ కూడా గూడ్స్ రిసీవ్ చేయడం, ఇష్యూ చేయడం,
సో ఇవన్నీ ఇంటిగ్రేషన్స్ కూడా నేర్చుకున్నారు కాబట్టి ఎస్టీలో మీరు ఎంఎంలో మనకి బెస్ట్ ఆప్షన్ ఉంది, బెస్ట్ ఆప్షన్ అనమాట. ఓకే. మన దగ్గర ఎస్డి మోడల్ కూడా ఉంది. ఎస్డి మోడల్ నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి ఎస్డి మోడల్ కూడా. ఓకే, సో ఈ మీకు ఎస్ఏపి ఎంఎం కావాలి అనుకుంటే మనకి బ్యాచ్ అనేది స్టార్ట్ అయిపోతుంది, వెన్స్డే నుంచి స్టార్ట్ అవుతుంది. వెన్స్డే ఓకే, మెయిన్ బ్యాచ్ ఇంకా వెన్స్డే నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ లోపల చాలామంది స్టూడెంట్స్ ఇంకా అటెండ్ అవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు, అందుకే వెన్స్డే నుంచి ఇంకా మెయిన్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. లేదు నాకు ఎస్డీలోకి నేను మూవ్ అవుదాం అనుకుంటే మనకి నెక్స్ట్ మంత్ 8th నుంచి మనకి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు సో రెండిట్లో ఏ మోడల్ కావాలన్నా మనం ఇవ్వగలుగుతాము. బట్ మీరు చూస్ చేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు ఎంఎం మోడల్ మీకు ఫిట్ అవుతుందా, ఎస్డి మోడల్ ఫిట్ అవుతుందా అన్నది అది మీరు పని చేసిన వర్క్ ఏదైతే ఉందో అది రెండు ఇంటిగ్రేటెడ్ ఉంది, ఎస్డి ఉంది, ఎంఎం ఉంది, రెండు ఉన్నాయి. ఓకేనా, కాబట్టి మీరు ఎంఎం నేర్చుకోవచ్చు, ఎస్డి కూడా నేర్చుకోవచ్చు. థర్డ్ పార్టీ సేల్స్ అంటే థర్డ్ పార్టీ సేల్స్ ప్రాసెస్లో మీకు డెలివరీ మీద ఐడియా ఉంది, గూడ్స్ ఇష్యూ మీద ఐడియా ఉంది, బిల్లింగ్ మీద ఐడియా ఉంది, ఒక పక్క నుంచి ఇన్వాయిస్, మీరో ఇన్వాయిస్, అలాగే పిఓ క్రియేషన్, ఇవి కూడా ఐడియా ఉండే ఉంటుంది నాకు తెలిసి. కాబట్టి నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎంఎం నేర్చుకోండి, ఎంఎం బెస్ట్. బట్ మీరు ఎస్డి కూడా నేర్చుకుందాము లేదా ఎస్డి మోడల్లోకి వెళ్దాం అనుకుంటే మనకి ఆ ఆపర్చునిటీ కూడా ఉంది. ఓకే, కానీ బట్ నా డిజిగ్నేషన్ అయితే నేను క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ గా చేశాను. నాకు జస్ట్ ఓన్లీ అది ఎలా చేస్తారనే ప్రాసెస్ ఒకటే తెలుసు సార్, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అయితే నాలెడ్జ్ లేదు. రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ వి విల్ టేక్ కేర్. ఓకే, డోంట్ వరీ అబౌట్ యువర్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, వాట్ యూ హ్యావ్ డన్. ఓకే, సో వీ విల్ హ్యావ్ డీటెయిల్డ్ సెషన్స్ ఆన్ ఈచ్ టాపిక్. ఓకే, సో మీరు దాని గురించి వరీ అవ్వాల్సిన అవసరం, అవన్నీ మేము నేర్పిస్తాం క్లాస్లో, బేసిక్స్ నుంచి నేర్పిస్తాం. ఓకే షాను, ఇది సర్వర్స్ ఎలా యూజ్ చేస్తాం మనము ఫర్దర్ గా? సర్వర్స్ ఎస్ఏపి సర్వర్స్ అంటే వన్స్ కోర్స్లో ఎన్రోల్ అయిన తర్వాత సో సర్వర్ డీటెయిల్స్ థర్డ్ పార్టీ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిస్తాను. ఓకే, వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది S4 HANA మీద చేస్తున్నామా? కంప్లీట్ ఎస్ఏపి S4 HANA MM, S4 HANA MM, ఈసీసీ టచ్ చేయం మనం. ఓకే, ఈసీసీ సర్వర్ నేను ఇస్తాను, ఈసీసీ సర్వర్ నేను ఇస్తాను. ఓకే, అది కొన్ని టాపిక్స్ ఈసీసీలో చేస్తాము, ఆ టాపిక్స్ ఈసీసీ సర్వర్ నేను ఇస్తాను. ఓకే ఓకే, ఇది ఎన్ని డేస్ అండ్ టైమింగ్స్ ఏంటి? సో మాక్సిమం 3 months ఉంటుంది అనమాట. సో మీకు టైమింగ్ వచ్చేటప్పటికి నేను మీకు చార్ట్లో పెడతాను, ఏ టైమింగ్ 6 మ్యాక్సిమం. సో టైమింగ్ వచ్చేటప్పటికి 7:45 అలా స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. 45 minutes ఉంటుందండి మన క్లాస్ డ్యూరేషన్, 45 minutes. ఓకే, మ్యాక్సిమం 100 days లెక్కేసుకోండి. 100 days లోపలే కోర్స్ కంప్లీట్ అయిపోద్ది. నెక్స్ట్ నుంచి మీరు 4th month నుంచి ఇంకొక 30 days కూర్చుంటే జాబ్ మీ చేతిలో ఉంటుంది. ఓకే, సో మనం ఇచ్చే ట్రైనింగ్ జాబ్ బేస్డ్ ట్రైనింగ్, కంప్లీట్గా జాబ్ రావడానికి కావాల్సిన స్కిల్ సెట్ మనం ఈ ట్రైనింగ్ సెషన్లో ఇస్తాము. ఓకే, అండ్ మ్యాక్సిమం మీరు ఇంటర్వ్యూకి వెళ్తే క్రాక్ చేసే విధంగానే అండ్ మనం చెప్పే క్వశ్చన్స్ ఇంటర్వ్యూలో వచ్చే విధంగానే ఉంటాయి మ్యాక్సిమం. ఓకే, సో 100 questions అడిగితే 80% నుంచి 90% క్వశ్చన్స్ మనం చెప్పే ఉంటాయి. ఓకే, సో కాబట్టి ఒక 10% వాడు ఏమైనా రియల్ టైంలో ఉన్నాయి అడిగితే మనం చెప్పలేం, కానీ సో 100%కి 80 to 90% మనం ట్రైనింగ్ తీసుకున్న తర్వాత కొన్ని మెటీరియల్స్ ఇవన్నీ షేర్ చేస్తూ ఉంటాము, అవన్నీ గట్టిగా ప్రిపేర్ ఒక మాక్ టెస్ట్ ఇస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతారు. సో రీసెంట్గా మనకి ఒక పర్సన్ 20 lakhs ప్యాకేజ్ అన్ని చేశారు. సో మీకు సో చార్ట్లో నేను వెంటనే అతని వీడియో సంబంధించిన డీటెయిల్స్ కూడా పెడతాను. ఆల్రెడీ మన వాట్సాప్ గ్రూప్లో మీరు అందరూ ఉన్నారా? అందరూ వాట్సాప్ గ్రూప్లో ఉన్నారా? వాట్సాప్ గ్రూప్లో అందరికీ కూడా ఆఫర్ లెటర్తో సహా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ షేర్ చేసాం. అతని వ్యూస్ కూడా, అతను ఇంటర్వ్యూ ఇచ్చాడు మనకి, అది కూడా షేర్ చేయడం జరిగింది. ఓకే, సో కాబట్టి ఎవరైనా వాట్సాప్లో లేకపోతే వాట్సాప్ గ్రూప్ పంపిస్తాము. సో ఎవరైతే వాట్సాప్ గ్రూప్ లేదో వాళ్ళు చాట్లో పెట్టండి. వాట్సాప్ గ్రూప్ లేని వాళ్ళు ఎవరైనా వాట్సాప్ గ్రూప్ లింక్ ప్లీజ్ అని చెప్పి పెట్టండి, వాళ్ళకి సెపరేట్గా వాట్సాప్ గ్రూప్లో లింక్ పెడతాం. ఓకే, అందులో మెటీరియల్స్, ఎస్ఏపి అప్డేట్స్, మన కోర్స్ సంబంధించి ఇవన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాం. ఈవెన్ అన్ని మాడ్యూల్స్ షేర్ చేస్తూ ఉంటాం. ఓకే, అప్డేట్స్ ఇవన్నీ కూడా. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఈరోజు మొత్తం కంప్లీట్గా మనకి డౌట్ సెషనే. ఓకే, సో మీకు వచ్చే డౌట్స్ అన్నీ కూడా మనం క్లియర్ చేద్దాం. ఎస్, సార్ నా పేరు చైతన్య సార్. ఏదండి సార్? హలో, చెప్పండి సార్. నా పేరు చైతన్య అండి. నాది ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్, ఎరెక్షన్ కమిషనింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, మెయింటెనెన్స్, ఆపరేషన్ మెయింటెనెన్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, 10 years ఎక్స్పీరియన్స్ ఉంది సార్. కానీ ఇప్పుడు ఈ కోర్స్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఫ్రెషర్ గా చేయాల్సి వస్తుంది సార్? అంటే లేకపోతే ఇప్పుడు నేను చేసిన ఎక్స్పీరియన్స్ యాడ్ చేసుకోవడం?
ఫ్రెషర్గా ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఫ్రెషర్గా జాబ్ రాదు మీకు, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఉంది కాబట్టి. మళ్ళీ ఫ్రెషర్గా ఇందులో వెళ్ళినా మీకు అంత సాలరీ ఎక్కువ రాదు కాబట్టి, సో మీరు ఎక్స్పీరియన్స్తోనే ట్రై చేయాలి. ఓకే, ఎక్స్పీరియన్స్ యాడ్ చేసుకోవచ్చు కదా సార్? అంటే ఇదే కోర్స్ ని యాడ్ చేసి మనం ట్రై చేసుకోవచ్చు కదా? చేసుకోవచ్చు అండి. అదే సార్. మీ ఏజ్ ఎంత? నేను ఇది ఏంటి సార్? ఏజ్ మీ ఏజ్ ఎంత? మీ ఏజ్ ఓకే సార్. మీ ఏజ్ ఎంత? 35 సార్. 35, నో ఇష్యూ. ఓకే, 35. 42 ఉన్నవాళ్ళు, 42 అబవ్ ఉన్నవాళ్ళు ఒకసారి ఆలోచించుకోండి కోర్సులో జాయిన్ అయ్యే ముందు. 42 లోపల ఉన్న వాళ్ళు మేనేజబుల్, 42 దాటిందంటే కష్టమే. ఓకే, అది మీ చాయిస్. ఇంకా మీరు ఏమైనా రికమెండేషన్స్ మీ కంపెనీలో ఏమైనా ఉన్నట్లయితే, లేదా ఫ్రెండ్స్ ఉంటారుగా, ఇవన్నీ కూడా సరే. 42 లోపల ఉన్న వాళ్ళు ఈ కోర్స్కి రికమెండెడ్. 42 అబవ్ ఉన్న వాళ్ళు సో ఎస్ఏపి ఎండ్ యూజర్లో జాయిన్ అవ్వచ్చు. బట్ ఏంటంటే సో కొంచెం P2P అని ఉంది, P2 ప్రాసెస్ అని ఉంది. సో అది మనకి అక్కడ P2Pకి సంబంధించిన క్లాసెస్ చెప్పుకునేటప్పుడు అవి డిస్కస్ చేస్తాం. ప్రజెంట్ అయితే ఇది కన్సల్టెంట్ కోర్సు. ఈ కోర్సు నేర్చుకున్న తర్వాత మీరు P2Pలో కూడా జాయిన్ అవ్వచ్చండి. ఓకేనా, ఈ కోర్సు నేర్చుకున్న తర్వాత మీరు P2Pలో కూడా వెళ్ళొచ్చు. ఓకేనా, రైట్. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? స్మాల్ రిక్వెస్ట్. ఎస్ అను గారు, వన్ స్మాల్ రిక్వెస్ట్. ఇప్పుడు క్లాస్ ఎవ్రీడే 45 minutes అన్నారు కదా, టైమింగ్ ఏమైనా పెంచి కోర్స్ డ్యూరేషన్ ఏమైనా తగ్గించడానికి పాసిబిలిటీ ఉందా? మరి 3 months అంటే కొంచెం లాంగ్ లెంత్ కదా. సో అదే అంటున్నాను నేను, కోర్స్ డ్యూరేషన్ 3 months అంటే 3 months. ఎస్ఏపి ఎంఎం ఎక్కువ టైం కూడా పడ్డదు, 3 months అంతే. కోర్సును తగ్గించలేము, ఎందుకంటే ఇక్కడ మనకి ఐ నీడ్ టు కన్సిడర్ ఎవ్రీ వన్ ఫ్రమ్ ఫ్రెషర్. ఓకే, సో కాబట్టి స్లోగా వెళ్తాం మనం. ఓకే, ఎవరు ఇక్కడ మనకి ఈవెన్ ఫ్రెషర్ కూడా జాయిన్ అవుతూ ఉంటారు. ఎస్ఏపి అంత తొందరగా అర్థం కాదు. ఓకే, నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయి. ఓకే, ఎఫ్ఐ, ఎంఎం, ఎస్డి ఎర్రర్స్ అన్నీ ఇంటిగ్రేట్ అయి ఉంటుంది ఎంఎం మోడల్. నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. ఆ ఎర్రర్స్ని సాల్వ్ చేయాలంటే టైం కావాలి. ఓకే, సో అండ్ పేషెన్సీ ఉండాలి. సో ఇది టైం తినేస్తుంది ఎక్కువ ఎంఎం మోడల్. కాబట్టి జాగ్రత్తగా మనకి మినిమం 3 నెలలు లేకుండా ఏ ఐటీ కోర్స్లోనూ స్విచ్ అవ్వటం అంత రికమెండబుల్ కాదు. వెళ్ళినా సరే కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందండి. ఓకే, చెప్పండి, వీటిలో పెట్టండి అండి. చెప్పండి, హలో చెప్పండి. హలో చెప్పండి. అభి వీడియో ఆడియో ఆఫ్లో పెట్టుకోవాలి. అభి ఓకే చెప్పండి. అభి బ్యాక్గ్రౌండ్ బాగాలేదు మీది, వాయిస్ మ్యూట్లో పెట్టండి. క్వశ్చన్ అడగండి, చాట్లో అడగండి. అభి మీరు చాట్లో అడగండి, మీ దగ్గర సౌండ్ వస్తుంది డిస్టర్బెన్స్. చాట్లో అడగండి. హలో సార్, నా పేరు మణి అండి. మణి ప్లీజ్. ఇది మీరు ఏదైతే మన కోర్స్ కి సంబంధించి కంప్లీట్ గా మెటీరియల్ ఏదైతే ప్రొవైడ్ చేస్తారో అది ఏమైనా ఫిజికల్ గా అరేంజ్ చేసేది ఉంటుందా, ఓన్లీ చాట్ లో పెట్టిందని మేము చూసుకోవాలి సార్? సో మీకు ఎవ్రీడే మెటీరియల్ చాట్ లో వస్తుందండి, చాట్ లో నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకేనా? సో ఎవ్రీడే మెటీరియల్ చాట్ లో వస్తుంది, ఒకేసారి బల్క్ లో పంపించారు. ఓకే, ఎందుకంటే సో చివరి వరకు క్లాస్ వినాల్సింది ఎవరైనా సరే. ఓకే సార్, రైట్. అయిచాను సార్. చెప్పండి సార్. దిస్ ఇస్ చాణక్య. సో యాక్చువల్ గా నేను ఇప్పుడు ప్రెసెంట్ ఎస్ఏపి ఈడబ్ల్యూఎం కన్సల్టెంట్ వర్క్ చేస్తున్నాను. సూపర్. సపోర్ట్ ప్రాజెక్ట్ లో ఇట్స్ బీన్ లైక్ 7 months. ఓకే, ఇప్పుడు నేను ఏంటంటే 7 months తర్వాత ఎంఎం కి అప్ స్కిల్ అవుదామని నేను ఒక ప్లాన్ లో ఉన్నాను. మంచి ఐడియా. సో ఈ ఈడబ్ల్యూఎం ఎంఎం కాంబినేషన్ ఎలా ఉంటుంది? ఎస్ఏపి ఎంఎం నేర్చుకునే వాళ్ళు ఈడబ్ల్యూఎం నేర్చుకుంటారు బేసిక్ గా. ఓకే, ఈడబ్ల్యూఎం కన్నా ఇంకా ఎంఎం లోనే మనకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. రెండు అంటే ఇంకా చాలా బెస్ట్, ఎందుకంటే ఇంటిగ్రేషన్ ఉంది కదా. అవును. ఓకే, రైట్. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఇది జస్ట్ Q&A సెషన్. ఆ కోర్సులో జాయిన్ అయ్యే ముందు మనకు ఒక ఐడియా ఉండాలి కదా.
ఓకే, మనకి ఈ కోర్స్ అనేది సెట్ అవుతుందా లేదా అనేది. ఓకే, ఆల్మోస్ట్ మనకి ఈరోజు 35 మెంబర్స్ అటెండ్ అయ్యారు, ఇంకా అటెండ్ అవుతారు. ఓకే, సో మనకి క్లాసెస్ స్టార్ట్ అయ్యేది బుధవారం నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, బుధవారం అంటే వెన్స్డే నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో కాబట్టి అందరూ కూడా ఈ లోపల మనకి చార్ట్లో డీటెయిల్స్ అన్నీ పెడతాము. ఓకే, సో నేను మీకు సిలబస్ కాపీ కూడా షేర్ చేస్తాను చార్ట్లో. అలాగే ఈరోజు జరిగిన క్లాస్ రికార్డు వీడియో కూడా చార్ట్లో పెడతాను. బట్ రికార్డెడ్ వీడియో వచ్చేటప్పటికి మినిమం టైమింగ్ వచ్చేటప్పటికి 1 or 2 hours పడుతుందండి. ఎందుకంటే కొంచెం నేను హోమ్ టౌన్ వచ్చున్నాను కాబట్టి వెన్స్డే నుంచి అయితే మీకు ఏ ప్రాబ్లం లేదు, ఇమీడియట్గా వచ్చేస్తుంది. ఇక ఇప్పుడు మనకి రికార్డ్ చేసిన వీడియో మీకు రావడానికి 1 or 2 hours పడుతుంది టైము. ఓకే, నెక్స్ట్ నుంచి మీకు వెంటనే షేర్ చేసేస్తాం. ఓకే, సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? గుడ్ ఈవినింగ్ సార్. హలో గుడ్ సార్. ఈవినింగ్ మేడం. సార్ నా పేరు కౌశియా సార్. సార్ నాది బీకామ్ అండ్ ఎంకామ్ చేశాను సార్ నేను. ఓకే అయితే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సార్ నాది. ఓకే సో ఇన్ కేస్ ఇది కోర్స్ నేర్చుకుంటే జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయా లేదా అని చెప్పేసి సార్. ఓకే మేడం, డిస్టెన్స్ అంటే మీకు తెలియదే ఉంది. ఇప్పుడు మామూలుగా కొన్ని బిగ్ ఎంఎన్సీస్ ఉంటాయి, సో టాప్ ఎంఎన్సీస్ ఉంటాయి, టీసీఎస్ అని, క్యాప్జెనీ అని, అలాంటి కంపెనీస్లో, కాగ్నిజెంట్ అలాంటి కంపెనీస్లో సో డిస్టెన్స్ అంటే కొంచెం వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఓకేనా, సో చెక్ చేస్తూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు, జాబ్ అనేది కష్టం. అలాంటి పెద్ద కంపెనీస్లో కష్టము, చిన్న కంపెనీస్లో, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో, ఇండియన్ కంపెనీస్లో మనం డిస్టెన్స్ అని ముందే చెప్పకుండా డిగ్రీ అని పెట్టండి, సర్టిఫికేట్స్ అడిగితే సబ్మిట్ చేయండి. అవి ఎలాగో వ్యాలిడ్ సర్టిఫికేట్ కాబట్టి నో ఇష్యూ. సో పెద్ద పెద్ద కంపెనీస్ కాకుండా నార్మల్ మీడియం సైజ్ కంపెనీస్ ట్రై చేసుకోండి. ఓకే 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 మేడం. ఓకే సార్. అదే ఇన్ కేస్ నేర్చుకునే ముందు ఒకసారి అడిగి జాయిన్ అవుదాం అని చెప్పేసి. ప్రస్తుతానికి అయితే అకౌంటెంట్ గా యాజ్ అయిన డిఫెన్స్ క్యాంటీన్ లో చేస్తున్నాను సార్ నేను. సో అకౌంట్స్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ నేర్చుకోవచ్చు కదా, మీరు ఎంఎం కిందకి వచ్చారు. అకౌంట్స్ అంటే ఫిక్కో అనుకున్నాను కానీ చాలా ఇండెప్త్ గా ఉంటది కదా సార్, అందుకే ఎంఎం అయితే కొంచెం ఈజీ ఉంటది అని చెప్పేసి తీసుకుంటున్నాం సార్ ఈ కోర్స్. ఓకే మేడం, ఓకే రైట్. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి ఇంకా మనకి? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. హలో సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సో సిలబస్ కాపీ చార్ట్లో పెట్టాను, చూసుకోండి. చెప్పండి. నా పేరు వస్కర్. ఓకే సార్, నేను అదే మాది పోస్ట్ గ్రాడ్యుయేషన్ సార్, మామూలుగా కెమిస్ట్రీ ఫార్మల్ వర్క్ చేశాము. ఓకే, అదే ఇట్లా మామూలుగా మాకు ఇట్లా ఈ షాప్ మీద వర్క్ చేసే వాళ్ళు సజెస్ట్ చేశారు సార్, ఇట్లా షాప్ కోర్స్ నేర్చుకో ఏదైనా ఒకటి మోడల్ మీద నీకు ఉంటుంది, బాగుంటుంది అని చెప్పారు సార్. అందుకని మీ వీడియో చూసి ఓకే జాయిన్ అయ్యాను సార్. ఎలా ఒక క్వశ్చన్ అండి, ఇక్కడ ఒక ఆయన అడిగారు, ఎస్ఏపి ఇన్స్టిట్యూషన్ ఈస్ ఆథరైజ్డ్ సార్. ఏంటండి? హలో సార్. సో ఇక్కడ సిఎస్ ఒక ఆయన మనకి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఎస్ఏపి ఫ్రెషర్ సార్ వాయిస్ వినపడలేదు సార్. ఓకే, అందరికీ నా వాయిస్ వినపడుతుందండి? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. అందరికీ నా వాయిస్ వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. వినపడుతుంది సార్. ఓకే, సో నేను మీకు చెప్పే ముందు ఒక సారీ, మీరు క్వశ్చన్ ఏమడిగారండి చెప్తాను. నేను ఫార్మా ఫీల్డ్ లో ఉన్నాను సార్, మామూలుగా ఇట్లా షాప్ కోర్స్ నేర్చుకుని ఇట్లా ఏమైనా జాయిన్ అయిదామని అనుకున్నాను సార్. అందుకే కొంతమంది ఫ్రెండ్స్ అదే షాప్ కోర్స్ నేర్చుకో. ఫార్మాసిటికల్స్ అంటే కొంచెం రిలవెంట్, ఎంఎం వాళ్ళు ఎక్కువ నేర్చుకుంటూ ఉంటారు. ఫార్మాసిటికల్స్, వేర్ హౌస్ మేనేజ్మెంట్ లో పనిచేసిన వాళ్ళు, మెటీరియల్ మేనేజ్మెంట్ పనిచేసిన వాళ్ళు, సో పిఓస్ క్రియేట్ చేసిన వాళ్ళు, ఓకే, ఇన్వాయిస్ ప్రాసెసింగ్ లో పనిచేసిన వాళ్ళు. ఓకే, సో మాక్సిమం ఈ కోర్సుని పిక్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, సో కాబట్టి మీరు ఫార్మాసిటికల్స్లో ఏం చేశారు, వర్క్ ఏం చేశారు? అంటే ల్యాబ్ వర్క్ సార్, మరి మామూలుగా ఇట్లా ఉండదు, రీసెర్చ్ వర్క్. 6 years అక్కడ. ఓకే సార్, అదే మామూలు అంతా కెమికల్స్ ల్యాబొరేటరీ సార్, ల్యాబ్ లో వర్క్ చేసాము మేము. ఓకే అంతే సార్. అదే అడిగితే కొంతమంది ఫ్రెండ్స్ అడిగితే ఇలా ఎంఎం మోడల్ నేర్చుకో బెటర్ గా ఉంటుంది అని అన్నారు సార్ ఆన్లైన్ లో. ఇట్లా ఓకే అదే సార్, అదే ఎట్లా నేర్చుకుని గెటిన్ అవ్వచ్చా అని ముందే అడుగుతున్నాను సార్. ఫైన్. సో గెట్ ఇన్ అవ్వచ్చు అంటే మనకి కోర్స్ నేర్చుకున్న తర్వాత
కొంచెం టైము మనం దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఏ కోర్స్ అయినా సరే మినిమం 3 to 4 months లేకుండా మార్కెట్లోకి వెళ్ళి వెంటనే మనం సర్వైవ్ అవ్వలేము. ఓకేనా? సో అది ఐటీ కోర్స్ కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఓకే, మినిమం 4 hours అంటే 4 months మినిమం లేకుండా ఐటీలోకి మనం జంప్ అవ్వలేము. ఓకే, నేర్చుకుంటే చాలా మంచిది. తక్కువ డ్యూరేషన్లో మనం వెళ్తే ఏమవుతుందంటే కన్ఫ్యూజ్ అయిపోతాం. అక్కడ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత వెంటనే దొరికిపోతారు. అందుకే అంత కన్ఫ్యూజన్ వద్దు. ఓకే, సో ఇక్కడ ఒకళ్ళు అడిగారు మనకి క్వశ్చన్, సార్ ఎవరి ఇన్స్టిట్యూషన్ ఇస్ ఆథరైజ్డ్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ మీన్ టు బి ఆథరైజ్డ్? ఆథరైజ్ అంటే ఎస్ఏపి పార్ట్నర్స్ అనమాట. ఆథరైజ్ అంటే ఏంటి? ఎస్ఏపి పార్ట్నర్స్ అంటారు. ఎస్ఏపి పార్ట్నర్స్, బ్రాడ్ లైన్, లీథాన్, వాళ్ళు ఆథరైజ్డ్ సెంటర్స్ ఎస్ఏపి వచ్చేటప్పటికి. సో మన ట్రైనింగ్ వచ్చేటప్పటికి సో కంపెనీ కింద మనం ఫామ్ అయ్యాము. మీరు చానియస్గా ఇన్ఫోటెక్ అంటే ఒక ట్రైనింగ్ కంపెనీ కింద ఫామ్ అయ్యాం. సో మనకి చాలా 7 years నుంచి మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. సో కాబట్టి మనకి ఇది ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ కంపెనీ కూడా. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ సార్ ఇంకొక వన్ మోర్ డౌట్ సార్. ఇది ఎస్ఏపి సర్టిఫికేషన్ గురించి ఏమైనా చెప్పగలుగుతారా? ఎస్ఏపి సర్టిఫికేట్ ఫ్రెషరా ఎక్స్పీరియన్స్? ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఎస్ఏపి పార్ట్నర్స్ ఉంటారనమాట. ఎస్ఏపి పార్ట్నర్స్ మనకి హైదరాబాద్, బెంగళూరులో ఉంటారు. ఓకే, సో మీరు పార్ట్నర్ సెంటర్స్లోకి వెళ్ళి సో సమ్ అమౌంట్ ఆఫ్ ఫీజ్ మీరు పే చేసి డైరెక్ట్గా ఎస్ఏపికి సో డైరెక్ట్గా మీరు ఎస్ఏపి నుంచి లైసెన్స్డ్ సర్టిఫికేట్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఓకే అది ప్రాసెస్ ఇన్ కేస్ మేము ఫ్యూచర్ లో ఏదైనా కోర్సు రన్ అవుతున్నప్పుడు అండ్ దాని తర్వాత ఏదైనా మీ నుంచి ఏదైనా సపోర్ట్ కావాలంటే ఇలా సర్టిఫికేషన్ గురించి మీరు సర్టిఫికేషన్ అంటే డంప్ ఉంటుందండి. ఒక 200 నుంచి 500 క్వశ్చన్స్ మిస్లీనియస్ క్వశ్చనరీస్ ఉంటాయి. ఆ డంప్ ప్రిపేర్ అయితే మనకి సర్టిఫికేట్ పాస్ అయిపోతాము. సర్టిఫికేట్ అనేది 50,000 దాకా అవుతుంది. ఎక్స్పీరియన్స్డ్ అయితే నాకు తెలిసినంత వరకు 6 attempts ఇస్తారు. 6 attemptsలో మనకి 50,000 వరకు ఉంటుంది. అది డైరెక్ట్గా ఆథరైజ్డ్ పార్ట్నర్ సెంటర్స్కి వెళ్ళి మనం రాసుకుంటే డైరెక్ట్గా ఎస్ఏపికి రాయాలి. ఎస్ఏపికి రాసుకుంటే మీకు అప్పుడు ఏమవుతుంది అంటే మీకు సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తారు. ఓకేనా? మీరు పాస్ అయితే. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. అది చాలా ఈజీ ప్రాసెస్. అది మీకు సర్టిఫికేట్ పాస్ అవటం అనేది చాలా ఈజీ. అదే పెద్ద ప్రాసెస్ ఏం కాదు. ఓకే, సో అందరూ పాస్ అవుతారు. 100 మంది రాస్తే 95% పాస్ అవుతారు. ఓకే, యాక్చువల్గా ఎస్ఏపి మనం ఎప్పుడైతే లైక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్ళినప్పుడు సర్టిఫికేషన్ కూడా ఉంటే దానికి యాడెడ్ అడ్వాంటేజ్. ఇక్కడ ఇండియాలో మనకి సర్టిఫికేట్ అంత పెద్ద వెయిటేజ్ ఏమి ఉండదు. మీరు ఆల్రెడీ కంపెనీలో పనిచేసాము అంటే కన్సల్టెంట్ కింద సరిపోతుంది అనమాట. సో అదే మీరు అదర్ కంట్రీస్ ప్లాన్ చేసుకున్నారనుకోండి, సో అలాంటప్పుడు సర్టిఫికేట్ అనేది కొంచెం ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది అనమాట. అక్కడ కన్సిడర్ చేస్తారు. ఇండియాలో వచ్చేటప్పటికి సర్టిఫికేట్ అంటే ఫ్రెషర్ని అడుగుతారు ఒకవేళ. సో మన దగ్గర కోర్స్ నేర్చుకున్నాము, చానియస్కే ఇన్ఫోటెక్ కంపెనీలో నేర్చుకున్నాము అంటే అది కూడా వ్యాలిడ్ అవుతుంది. ఓకేనా? బట్ మీకు ఆథరైజ్డ్ పార్ట్నర్సే మెయిన్ అనమాట. ఆథరైజ్డ్ పార్ట్నర్స్ అంటే సో ఎస్ఏపితో టైఅప్ అయిన పార్ట్నర్స్ ఉంటారు, ఆథరైజ్డ్ పార్ట్నర్స్ ఉంటారు. ఓకే, బ్రాడ్ లైన్ అని, లీథాన్ అని ఇలాంటివి ఉంటాయి అనమాట. అవి హైదరాబాద్, బెంగళూరు లొకేషన్లో ఉంటాయి. ఆఫ్లైన్లో వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వెంటనే దాని సర్టిఫికేట్ చేయిస్తారు. అది వేరే విషయం. ఓకే, రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఫ్రెషర్కి వచ్చేటప్పుడు కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సర్టిఫికేట్ ఆల్మోస్ట్ 2.5 నుంచి 3.5 lakhs వరకు ఉంటుంది. సర్టిఫికేట్ చూసి ఇండియాలో జాబులు రావు. ఓన్లీ ఏంటంటే టాలెంట్, ఇంటర్వ్యూలో మన పర్ఫార్మెన్స్, కాన్ఫిడెన్స్, అలాగే మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ ఎస్ఏపిలో ఉన్నట్లు మీరు చూపించుకోగలిగితే సరిపోతుంది. ఓకే, సర్టిఫికేట్ అనేది ఉంటే వ్యాలిడ్, ఓకే, బెస్ట్, లేకపోయినా దాని మూలంగా మనకు వచ్చింది ఏమీ లేదు. ఓకేనా? హలో, చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్, దిస్ ఇస్ శివ ప్లీజ్. సార్ నేను యాక్చువల్లీ నాది బీటెక్ మెకానికల్. ఓకే. సో నాకు 3 years డిఫెన్స్ ఆర్గనైజేషన్ డిఆర్డిఎల్ లో ఎక్స్పీరియన్స్ ఉంది. సూపర్. సో నేను మెటీరియల్ మేనేజ్మెంట్ లోనే వర్క్ చేస్తాను. బట్ సాప్ టూల్ జీరో నాలెడ్జ్ నాకు. సాప్ సాఫ్ట్వేర్ జీరో నాలెడ్జ్. బట్ నాకు ఎస్ఐపి, సో నాకు జీరో నాలెడ్జ్ అందులో. బట్ నేను డిఫెన్స్ లో మెటీరియల్ మేనేజ్మెంట్ లో లైక్ పర్చేస్ ఆర్డర్స్ నుంచి, ఐ మీన్ లైక్ డిమాండ్ నుంచి పర్చేస్ ఆర్డర్, బిల్ పేమెంట్స్ వరకు A to Z నాకు ప్రాసెస్ మొత్తం ఐడియా ఉంది. మాది మొత్తం మాన్యువల్ ప్రాసెస్ ఉంది. ఓకే. సో అండ్ నాకు 3 years ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ నాకు 1 year కెనడాలో
సేమ్ లైక్ మెటీరియల్ మేనేజ్మెంట్ దాంట్లో కెనడాలో 1 year ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఐఎమ్ డన్ విత్ మై వీసా అండ్ బ్యాక్ టు ఇండియా. సో ఐఎమ్ ప్లానింగ్ టు లైక్ లెర్న్ దిస్ సాఫ్ట్వేర్. నాకు నెక్స్ట్ ఫర్దర్ గా యూజ్ అవుతుందా ఈ ఎక్స్పీరియన్స్? అంటే నాకు సాఫ్ట్వేర్ నాలెడ్జ్ లేదు, బట్ ఈ ఎక్స్పీరియన్స్ నేను యాడ్ చేసుకొని కంటిన్యూ చేయొచ్చు. నాలెడ్జ్ గ్యాప్ అనేది ప్రాబ్లం ఏం కాదు. ఓకే, సో నాలెడ్జ్ గ్యాప్ అనేది ప్రాబ్లం లేదు. ఓకేనా? నాలెడ్జ్ గ్యాప్ అనేది ఎస్ఏపి నాలెడ్జ్ మీకు మేము నేర్పిస్తాం, దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, సో మీరు జస్ట్ ఎప్పుడు ఇచ్చిన వర్క్ అప్పుడు కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఓకే, మనం ఏమైతే క్లాస్లో చెప్తామో అవి చూసుకుంటే సరిపోతాయి మ్యాక్సిమం. ఓకే ఓకే సార్. సో నేను ఈ ఎక్స్పీరియన్స్ నేను అక్కడ యాడ్ చేసుకోవచ్చు కదా? చేసుకోవచ్చు అండి. ఎక్స్పీరియన్స్ కెనడాలో ఇక్కడ మనకి ఏంటంటే మెయిన్ వచ్చేటప్పటికి ఈ అబ్రాడ్లోకి వెళ్తే చాలా వ్యాలిడ్ అనమాట ఈ కోర్స్ అనేది. ఎస్ఏపి అబ్రాడ్లోకి వెళ్తే చాలా వ్యాలిడ్ ఉంటుంది. ఓకే, అండ్ మనకి చాలా వ్యాలిడ్ ఉంటుంది. దుబాయ్ కంట్రీ, గల్ఫ్ కంట్రీస్లో ఈ జాబ్ అంటే ఎవరికైతే కన్ఫామ్గా గల్ఫ్ కంట్రీస్లో ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉంటాయి కాబట్టి ఆయిల్ బేస్డ్ కంపల్సరీగా అక్కడ ఎస్ఏపి రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుందండి. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, ఇంకొకటి నేను ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్రెడీ నేను వర్కింగ్ లో డిఫెన్స్ లో వర్క్ చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ క్లాసెస్ మిస్ అయితే నెక్స్ట్ డే మీరు డౌట్స్ క్లియర్ చేసే ఛాన్స్ ఉంది? నెక్స్ట్ డేనే చెప్తామండి. క్లాస్ మిస్ అయితే నెక్స్ట్ డేనే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. అంటే సమ్ టైమ్స్ నేను అవైలబుల్ గా ఉండకపోవచ్చు క్లాస్ అయ్యడానికి, బట్ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి కాబట్టి ఐ కెన్ మేనేజ్ ఇట్. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఐ హావ్ ఎనీ డౌట్ ఐ కెన్ ఆస్క్ యు. డెఫినెట్లీ గా యు కెన్ ఆస్క్ ఇన్ ది క్లాస్ లో మీరు అడగొచ్చు. ఓకే, రైట్. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఓకే, థ్యాంక్ యూ. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎస్, హలో. చెప్పండి. హలో సార్. చెప్పండి వినపడుతుంది. హలో. ఎస్ ప్లీజ్ గో అహెడ్, ఐ కెన్ హియర్ యూ. హలో. Shanu, how many full implementations you are going? ఏంటండి? హలో, నా వాయిస్ క్లియర్ గా ఉందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి ఫస్ట్. Shanu, how many full life cycle implementations చేస్తున్నాం మనమా? మన సెషన్ లో ఆల్మోస్ట్ మనకి ఇంప్లిమెంటేషన్ అలాగే సపోర్ట్. Shanu, your voice is not getting actually. ఓకే, సో ఇప్పుడు వినపడుతుందా వాయిస్? బ్రేకింగ్ అండ్ చాపీ. ఓకే ఒక్క నిమిషం అండి, 1 minute. సో ఇప్పుడు వినపడుతుందా వాయిస్ నాది? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి ఒకళ్ళు ఎవరైనా. yes, it's clear Shanu. మనకి సిలబస్ కాపీ ఇప్పుడు నేను చార్ట్లో పెడుతున్నాను. ఓకే, సిలబస్ కాపీ నేను చార్ట్లో పెడుతున్నాను. ఇప్పుడు చూసుకోండి, దాంట్లో మనకి ఏమైతే సిలబస్ ఉన్నాయో అవన్నీ కూడా మన క్లాస్లో కవర్ అవుతాయి అని చెక్ చేసుకోండి. అన్నీ కూడా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి మనకి క్లాస్లో. కాబట్టి మ్యాక్సిమం మనకి ఏంటంటే ఇంప్లిమెంటేషను, సపోర్టు, రోల్ అవుట్, అలాగే మనకి సో లైక్ మైగ్రేషన్ ప్రాజెక్ట్ వరకు మనకి క్లాసెస్లో ఉంటాయి. ఓకేనా? సో 1 full life cycle చేస్తున్నామా మనం? 1 ఇంప్లిమెంటేషన్, కంప్లీట్ ఇంప్లిమెంటేషన్. ఓకే రైట్. సో ఇంకా ఎవరైనా మాట్లాడతారా? హలో, జాయ్ సార్. చెప్పండి సార్. నా పేరు కార్తిక్ సార్. ఎస్ కార్తిక్ సార్. నేను ప్రెసెంట్ ప్రొక్యూర్మెంట్ ఇంజనీర్ గా జాబ్ చేస్తున్నాను. ఓకే, అరౌండ్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. ఓకే, ఎంటైర్ పర్చేస్ చూసుకుంటున్నాను నేను ఇప్పుడు ప్రెసెంట్. ఓకే, ఫ్రమ్ పర్చేస్ రిక్వెషన్ వచ్చినప్పటి నుంచి టిల్ ఇన్వాయిస్ వెరిఫికేషన్ వరకు నా రోల్ ఉంటుంది అన్నమాట. సోర్సింగ్, నెగోషియేషన్, ఓకే, పిఓ రిలీజ్ చేయడం, ఇవన్నీ. సో ఈ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ నేను ఎలా చూపించుకోవచ్చు సార్ ఇఫ్ ఐ మూవ్ టు SAP? డెసిగ్నేషన్ ఇంపార్టెంట్. ఓకే, మీరు దాంట్లో వర్క్ చేస్తారు, ఎండ్ యూజర్ కింద వర్క్ చేస్తారు, కానీ కన్సల్టెంట్ కింద చేయలేదు కదా? ఓకే, అదే మరి ఇక్కడ అంటే మీరు తొందరగా క్యాచ్అప్ చేయగలుగుతారు. ఓకే, కన్సల్టెంట్ కోర్స్
నేను ఒక శాంపుల్ బిజినెస్ బ్లూ ప్రింట్ చూసాను, నాకు అర్థమైపోయింది ఏంటి వాట్ ఈస్ వాట్ అనేది. ఓకే, సో లైక్ అదైతే అర్థమైపోయింది. బట్ ఇప్పుడు నెక్స్ట్ ఎంఎం కి మూవ్ అయితే ఏ డెసిగ్నేషన్ కి వెళ్తే బాగుంటుంది? సో ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నారు? 10 years ఎక్స్పీరియన్స్. సో సీనియర్ కన్సల్టెంట్ లెవెల్లో వెళ్ళండి. ఓకే, సో అంతకంటే ఎక్కువ వద్దు స్టార్టింగ్. ఓకే, సీనియర్ కన్సల్టెంట్ అంటే దగ్గర 25 lakhs వరకు వస్తుంది. ఓకే సార్. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా సార్? నేను ఎక్కడైనా స్క్రీన్ షేర్ చేసినట్టు ఎవరికైనా కనబడుతుందా? టెలిగ్రామ్ ఛానల్ కనిపిస్తుంది. ఇది కనబడుతుందా? డాక్యుమెంట్ కనబడుతుందా? సిలబస్ కాపీ ఈ సిలబస్ కాపీ చూడండి. ఇందులో ఈ సిలబస్ కాపీ మీకు షేర్ చేస్తాను. ఓకే, అన్ఫార్చునేట్లీ నెట్ కొంచెం ప్రాబ్లం ఉంది. ఓకే, ఈరోజు కొంచెం బయట మనకి గట్టిగా వేస్తున్నాయి గాల్లో. ఓకే, సో మనకి ఈ డాక్యుమెంట్ పంపిస్తాను, మీకు చార్ట్లో పెడతాను, చూసుకోండి. ఈ డాక్యుమెంట్లో ఉన్న అన్ని పాయింట్స్ అన్ని మనం కవర్ చేస్తాం. ఓకే, రైట్. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. మనకి బ్యాచ్ వచ్చేటప్పటికి మనకి వెన్స్డే నుంచి స్టార్ట్ అయిపోతుంది. కంటిన్యూస్ క్లాసెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, సాటర్డే అంటే వెన్స్డే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం అంటే కొంచెం ఆ రోజు మంచి రోజు అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాం. సాటర్డే సండే క్లాసెస్ ఉండవు. వీక్లీ 5 classes ఉంటాయి. 4 to 5 classes, మ్యాక్స్ 4 to 5 classes వీక్లీ. అండ్ 2 days సాటర్డే సండే మీ ప్రాక్టీస్ కోసం. ప్రాక్టీస్ నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయి. ఎస్ఏపీలో ఎంఎంలో చాలా ఎర్రర్స్ వస్తాయి. ఎఫ్ఐసిఓల కన్నా ఎక్కువ ఎర్రర్స్ వస్తాయి ఎంఎంలో చేసేటప్పుడు. ఓకే, కాబట్టి మీ ప్రాక్టీస్కి సాటర్డే సండే, ఇందులో చాలామంది జాబ్ హోల్డర్స్ ఉంటారు. ఓకేనా, సో అందరినీ కన్సిడర్ చేసుకొని సాటర్డే సండే మనకి క్లాసెస్ ఉండవు. వీక్లీ 4 to 5 class మ్యాక్స్. ఓకేనా, అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకి 3 months లోపలే కోర్స్ అయిపోతుంది. కాబట్టి ఎవరు కూడా వరి అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ సో ఆ 45 minutes చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఓకేనా, చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సిలబస్ కాపీ నేను షేర్ చేస్తానండి. చార్ట్లో అది వెళ్తలేదు. సిలబస్ కాపీ నేను షేర్ చేస్తాను. నెట్వర్క్ ప్రాబ్లం ఉంది, సో అది జీబీ ఎక్సీడ్ అయినట్టుంది, వెళ్తలేదు. మళ్ళీ క్లాస్ అయిపోయిన వెంటనే షేర్ చేస్తాను. ఓకే, క్లోజ్ చేసి. ఓకే, అండ్ మనకి ఏంటంటే ఇక్కడ టీమ్స్లో ఏంటంటే 1 hour అయిపోయిన వెంటనే ఇక్కడ క్లోజ్ అయిపోతుంది. వెంటనే 1 hour అయితే 1 hour మ్యాక్సిమం ఉంటుంది. 1 hour అయిన తర్వాత మళ్ళీ వెంటనే క్లోజ్ అయిపోద్ది. అప్పుడు మళ్ళీ రీజాయిన్ అవ్వండి అందరూ కూడా, ఒకవేళ క్లోజ్ అయితే కాల్. ఓకేనా, మళ్ళీ రీజాయిన్ అవ్వండి. టీమ్స్లో 1 hour వరకు మ్యాక్సిమం లిమిట్ తీసుకున్నాము. 1 hour తర్వాత క్లోజ్ అయిపోతుంది కాల్. మళ్ళీ 1 hour తర్వాత క్లోజ్ అయిపోయిన వెంటనే మళ్ళీ రీజాయిన్ అవ్వండి. ఓకే, సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? హలో, హాయ్ సార్. చెప్పండి సార్. ఇది మనకి ఇప్పుడు ఎఫ్ఐసిఓలో అయితే జనరల్ గా R2R సమ్ P2P అనే సమ్, అంటే ఒకవేళ కన్సల్టెంట్ కాకపోతే ఆ జాబ్స్ మనం చూస్ చేసుకోవచ్చు. అవును, అలానే ఎంఎం కూడా ఆల్టర్నేటివ్స్, అంటే కన్సల్టెంట్ కాకపోతే ఏదైనా వేరే ఆల్టర్నేటివ్ P2P జాబ్స్ మీరు కన్సల్టెంట్ కింద సెలెక్షన్ కాదు, P2Pకి వెళ్ళొచ్చింది. ఓకే, సో P2P జాబ్స్ ట్రై చేసుకోవచ్చు. ఒకవేళ కన్సల్టెంట్ కింద మనకి ప్రాబ్లం ఉంటే మనం P2Pకి ట్రై చేసుకోవచ్చు. ఓకే సార్. అండ్ ఇంకొకటి, ఈ టైంలో మనం కావాలంటే ఆఫ్లైన్లో అంటే అక్కడ అటెండ్ అవ్వచ్చా సార్? మన ఆఫ్లైన్లో వస్తే నేను ఎర్రర్స్ లాంటివి ఏమైనా ఉంటే చెప్తాము. ఓకే, మ్యాక్సిమం నేను ఏంటంటే ఎక్కువ ఆన్లైన్లోనే ఉంటాను. ఎంఎంఓ మీరు మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఎనీ టైం రావచ్చు. ఓకే, సో ఎర్రర్స్లో ఏమైనా చేయలేకపోతే, ఇబ్బంది ఉన్నా, వెంటనే ప్రాబ్లమ్స్ ఉన్నా, పర్సనల్గా మాట్లాడాలన్నా, ఓకే, సో వచ్చి ఆఫ్లైన్లో కూడా మాట్లాడచ్చు. ఓన్లీ డ్యూరింగ్ క్లాస్ అవర్ నుంచి? క్లాస్ అవర్లో ఆన్లైన్లో మీకు అవైలబిలిటీలో ఉంటుంది ఎప్పుడు కూడా. ఓకే, సో మీరు ఇప్పుడు క్లాస్ అవర్స్ అంటే మనకి నేను ఆఫ్టర్నూన్ ఫ్రీ ఉంటాను. ఓకే, సో 2 తర్వాత రండి, ఈవినింగ్ 6 తర్వాత రండి, డెఫినెట్గా మాట్లాడతాం. ఓకే, ఓకే రైట్. Sir, which location is situated at, sir? To meet you directly. సో మనకి లొకేషన్ మనకి హైదరాబాద్లో ఉంది, ఎస్ఆర్ నగర్. మీరు నెట్లో కొట్టినా వస్తుంది, చాను ఎస్కే హైదరాబాద్ అడ్రస్ అని.
బెంగళూరులోనూ ఉంది, గుంటూరులోనూ ఉంది, అలాగే విజయవాడలో కూడా ఉంది మనకి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా. ఓకే, నెట్లో కొడితే మీకు అన్నీ వచ్చేస్తే మీకు డీటెయిల్స్ చార్ట్లో పెడతాను ఈరోజు క్లాస్ అయిన తర్వాత. ఇంకా చార్ట్ యాక్టివేట్ ఉంది, అది మొత్తం డీటెయిల్స్ అన్నీ పంపిస్తాను. ఓకే, సో చార్ట్లో మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ప్రాపర్గా పంపిస్తాను మీకు. ఓకే ఓకే, మన ఇన్స్టిట్యూషన్ గురించి నన్నకి మీరు ఎస్ఆర్ నగర్ రండి. ఓకే, ఎస్ఆర్ నగర్, హిమాలయ బుక్ వరల్డ్ ఆపోజిట్, చాన్ ఎస్కే ఇన్ఫోటెక్, 4th floor. ఓకేనా? Yeah, okay. And what was the class timing, sir? క్లాస్ టైమింగ్ 7:45 అండి. 7:45 స్టార్ట్ అయిపోతుంది క్లాస్. ఓకే, ఎందుకంటే ఈ టైం ఈవినింగ్ బ్యాచ్. ఈవినింగ్ బ్యాచ్ ఇప్పుడు మనకి ఏ టైంలో స్టార్ట్ అయిందో అదే టైంలోనే మనకి క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఏంటిదండి ఫీజు డీటెయిల్స్ 18,000 సింగిల్ షాట్లో పే చేస్తే 17,000. ఓకే, సో ఫీజు వచ్చేటప్పటికి 18,000 సింగిల్ షాట్లో పే చేస్తే 17. లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తాము. అంటే మీరు ఒకవేళ క్లాసు ఏదైనా రీజన్స్తో మధ్యలో స్టాప్ అయిపోయినా, లేకపోతే మ్యారేజెస్కి వెళ్ళిపోయినా, మళ్ళీ వెంటనే వితిన్ 1.5 monthలో మళ్ళీ ఇంకో బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది మనకి ఎవ్రీ టైం. కాబట్టి సో ఒకవేళ మీ కన్వీనియంట్ వర్కౌట్ కాకపోతే సో మళ్ళీ ఇంకో బ్యాచ్లో జాయిన్ అయ్యేటట్టుగా చూస్తాం. ఓకే, అంతేగాని మీ మనీ అనేది వేస్ట్ అవుతుంది. ఇంకా ఈవినింగ్ క్లాస్ ఎన్ని అవర్స్ ఉంటుంది? ఈవినింగ్ క్లాస్ అండి ఇప్పుడు ఇది 45 minutes ఉంటుంది క్లాసు. ఓకేనా? ఓకే సార్. ఓకే, 45 minutes డ్యూరేషన్, క్లాస్ డ్యూరేషన్. ఒక్కోసారి 50 minutes 55 minutes కూడా వెళ్తాయి, అది వేరే విషయం. మెయిన్ ఏంటి అసైన్మెంట్స్ ఉంటాయి అన్నీ. ఓకే, చెప్పేసిన తర్వాత అవి చేయమంటాం మనం, అసైన్మెంట్లు ఇస్తాం మీకు, ప్రజెంటేషన్ క్లాసులు చెప్పమంటాం. ఓకే, ఇవన్నీ ఉంటాయి మొత్తం కూడా. ఇవన్నీ నేను మీకు చెప్పాలి అంటే ఇప్పుడు క్లాస్ అయిన తర్వాత మీకు ఎలా ఉంటుంది అంటే సో కొన్ని ప్రజెంటేషన్స్ ఇస్తాం ప్రాక్టీస్ చేయమని. ఓకే, ఆ ప్రజెంటేషన్ చెప్పాలి, మాక్ టెస్ట్లు ఉంటాయి, రెజ్యూమ్ ప్రిపరేషన్ ఉంటుంది. ఓకే, అండ్ ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్స్ అడుగుతారో ఆ క్వశ్చన్స్ మీద ప్రాక్టీస్ చేపిస్తాం. అండ్ సో రియల్ టైమ్ సినారియోస్ ఇస్తాం, కొన్ని ECC సిస్టంలో కొన్ని మీకు చూపిస్తాం. ఓకే, సో కొన్ని ఎస్వాహనాలో చేస్తాం. సో అన్నీ ఉంటాయి, సో అన్ని డిస్కషన్స్ ఉంటాయి. మనకి బ్రాంచెస్ వచ్చేటప్పటికి గుంటూరులో ఉంది, విజయవాడలో ఉంది, హైదరాబాద్లో ఉంది, బెంగళూరులో ఉంది. ఓకే, అన్ని చోట్ల మన బ్రాంచెస్ ఉన్నాయి. ఓకే, మీరు దీని డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు నేను చార్ట్లో మీకు షేర్ చేస్తాను. నెట్వర్క్ నాది కనెక్టివిటీ లేదు కాబట్టి లేదు. మీకు 2 admins ఉంటారు, ఈరోజు అటెండ్ కాలేదు, 2 admins ఉంటారు మీకు. అడ్మిన్సే మీకు మొత్తం కాంటాక్ట్ అవ్వాలి మొత్తం. ఓకే సరే సార్. చెప్పండి సార్. ఇప్పుడు రియల్ టైమ్ లైవ్ ప్రాజెక్ట్ అంటే మనకి రియల్ టైమ్ లో ఎలా వర్క్ అవుతుందో అవన్నీ నేర్పిస్తారు కదా? నేర్పిస్తామండి. సో రియల్ టైంలోనే ఉంటుంది మన ట్రైనింగ్ మొత్తం కూడా. ఓకే ఓకే. సో ఒక విషయం ఏంటంటే SAP MM చాలు సార్. చెప్పండి సార్. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు SAP MM అని ఒక కోర్స్ మేము తీసుకుంటున్నాము. ఇప్పుడు ఇదే ఒక జాబ్ ఓరియంటెడ్ ఫ్యూచర్ కింద మేము తీసుకుంటాము. సో ఇప్పుడు ఎలా ఉందంటే AI అని సంథింగ్ డిఫరెంట్ ఏదో వస్తున్నాయి. సో ఫ్యూచర్ కి సంబంధించి దీనికి SAP వరకు మాకు ఎలా ఉంటది, దీని బేసిస్ ని మేము ముందుకు దిగుతున్నాం కాబట్టి ఫ్యూచర్ లో ఎలా ఉంటది, దీని తర్వాత స్కోప్ ఎలా ఉంటది, జాబ్ స్కోప్ ఎలా ఉంటది? ఫంక్షనల్ మాడ్యూల్స్ పెద్ద ఫంక్షనల్ మాడ్యూల్స్ తో పెద్ద ఏతో చేంజెస్ ఏమీ పెద్ద లేవు ప్రజెంట్ అయితే మార్కెట్లో. ప్రజెంట్ ఫంక్షనల్ మాడ్యూల్కి ఏం ఇంపాక్ట్ లేదు. టెక్నికల్ మాడ్యూల్కి కోడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఎడిషన్స్ ఉన్నాయి. ఫంక్షనల్ మాడ్యూల్స్కి ఏం ఇంపాక్ట్ లేదు. FICO MM SD ఏం ఇంపాక్ట్ లేవు. ఓకేనా? సో మనకి ఒకవేళ ఏమైనా ఇంపాక్ట్ ఉంటే ఏముంటుందంటే టూల్స్ ఎడిషన్ ఉంటాయి అంతే. జస్ట్ కాన్సెప్ట్ సేమ్, టూల్స్ ఎడిషన్స్ ఉంటాయి. ఆ టూల్స్ నేర్చుకుంటే సరిపోతుంది. అది కూడా మీకు కంపెనీలో ట్రైనింగ్ ఇస్తారు. ఓకే, సో అవి మీకు మార్కెట్లో కూడా దొరకవు ప్రజెంట్ అయితే ఏం ఇంపాక్ట్ లేదు. ఓకే 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 సార్. ఓకే ఇంకానండి ఇంకా లైఫ్ టైం అంటున్నారు కదా? అవునండి. అంటే ఇప్పుడు ఒకవేళ మేము ఫుల్ గా కోర్స్ కంప్లీట్ చేసినా కూడా కావాలంటే నెక్స్ట్ బ్యాచ్ కి ఏమైనా ఛాన్స్ ఇస్తారా? వన్స్ కోర్స్ కంప్లీట్ నేర్చుకున్న తర్వాత అర్థం కాకపోతే మీకు ఒక ఫీలింగ్ వస్తుంది,
అది నాకు అర్థం కాలేదు అని మధ్యలోనే తెలిసిపోద్ది. మీరు చివరి దాకా ఉన్నారంటే అర్థం కాకపోవడం ఉండదు. అర్థం కాగలేదంటే మధ్యలోనే డ్రాప్ అవుతారు. ఒక 50 క్లాసులు, ఒక 20 క్లాసులు, 30 క్లాసుల తర్వాత అప్పుడు మనం అవకాశం ఇస్తాం. చివరి క్లాస్ తర్వాత కూడా అర్థం కాకపోవడం ఉండదు. ఒకవేళ మీకు ముందే ఆ డౌట్ వచ్చేస్తే నాకు అర్థం కాలేదు కాబట్టి ఇంకో బ్యాచ్లో జాయిన్ అవ్వాలి. ఓకేనా? సో ఇక్కడ పాయింట్ ఏంటంటే బేసిక్గా మనకి ఈ ఫెసిలిటీ ఎవరు లైఫ్ టైం మెంబర్షిప్ వన్స్ కోర్సులో జాయిన్ అయితే మళ్ళీ ఇంకో దాంట్లో ఎడిషన్స్ ఇవన్నీ కూడా, ఎందుకంటే తలకాయ నొప్పి ఉంటుంది. ఓకే, సో కోర్సులో జాయిన్ అయిన వాళ్ళు మళ్ళీ ఇంకోసారి జాయిన్ అవ్వటం అనేది తలకాయ నొప్పి ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఎక్కడెక్కడో ఏయో తెలుసుకొని వస్తూ ఉంటారు. ఏయో స్టూడెంట్స్తో ఏంటంటే డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. జాబ్ రాలేదనో ఇంకోటనో. ఓకే, ఎందుకంటే ఒక్కొక్క స్టూడెంట్ మైండ్ సెట్ ఒక్కో రకంగా ఉంటుంది. వాళ్ళ ఇంటెన్షన్స్ ఉంటాయి. ఒక్కొక్క ట్రైనింగ్ ఎలా వస్తాడంటే ఇక్కడ కోర్సులో జాయిన్ అవుతానే ఉంటాడు, ఇక్కడ నుంచి వీడియోలు 10 మంది షేర్ చేస్తూనే ఉంటాడు. ఓకే, సో ఒక్కో స్టూడెంట్ ఏం చేస్తాడంటే ఇక్కడ లాగిన్ అవుతాడు, అది తీసుకెళ్ళి అది ఒక థియేటర్లో పెడతాడు. ఆ థియేటర్లో ఉన్న స్టూడెంట్స్ వాళ్ళందరికీ కూడా చాను ఎస్కేతో టైఅప్ అయ్యారని చెప్పి వాళ్ళు చూపిస్తూ ఉంటాడు. ఓకే, సో అలా ఒక్కొక్కళ్ళు మిస్యూజ్ చేస్తూ ఉంటారు ఈ ఫెసిలిటీస్ని. అందుకే ఏంటంటే మీకు ఈ ఫెసిలిటీ అనేది యాజ్ లాంగ్ యాజ్ మనతో మంచిగా ఉన్నప్పుడు, ఓకే, మన మెటీరియల్స్, మన వీడియోస్ కానీ మన రిప్యుటేషన్ని కాపాడుతూ ఉంటే మీ రిప్యుటేషన్ మేము కాపాడుతూ అండ్ మీకు ఆ ఫెసిలిటీస్ ఇస్తాం. సో ఇంటెన్షన్ ఇల్ఫుల్ ఉండి ట్రైనర్ని డ్యామేజ్ చేయాలి, ఇన్స్టిట్యూషన్ డ్యామేజ్ చేయాలి అండ్ ఇలా ఏదో చేయాలి అని అనుకుంటే ఆ ఫెసిలిటీ అనేది ఇవ్వమండి. అందరూ జాయిన్ అయ్యారా? ఒక్క నిమిషం అండి. సో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? క్వశ్చన్స్ ఏమైనా అడగాలంటే అడగండి. చెప్పండి. హలో. ఎస్ సార్, నేను మీ యూట్యూబ్ వీడియోస్ అవి చూసాను సార్. అంటే యూజర్ నేమ్ యాక్సెస్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవడానికి మీరు నాకు ప్రొవైడ్ చేసేదానికి లిమిటేషన్ ఉంటుందా, లేకపోతే ఎంత డ్యూరేషన్ వరకు? 3 months 1800 చార్జ్ చేస్తారు. 3 monthsకి 1800 చార్జ్ చేస్తారు. అది థర్డ్ పార్టీ వాళ్ళకి చెప్తాము, వాళ్ళ దగ్గర తీసుకోండి. ఓకే, క్లాస్ మనకు ఒక 10 క్లాసులు అయిన తర్వాత మీకు ఆ ఫెసిలిటీ ఇస్తాం. ఓకే, సో అది సర్వర్ సంబంధించి డీటెయిల్స్. సో ఒక 7 క్లాసెస్ వరకు మనకి థియరిటికల్ సెషన్స్ ఉంటాయి. ఆ తర్వాత నుంచి కంప్లీట్ ప్రాక్టికల్ ఉంటాయి. ఓకే, ప్రాజెక్ట్స్, బేసిక్స్, ఎస్ఏపి, ఎఫ్ఐ, ఎంఎం గురించి, ఓకే, సో బిజినెస్ ప్రాసెస్ గురించి, మాస్టర్ డేటా, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ సెషన్స్ ఉంటాయి. ఓకే, సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? హలో సార్, నాకు 2 years హార్డ్వేర్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, తర్వాత మధ్యలో 1.5 year గ్యాప్ వచ్చింది సార్. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఎఫ్ఐసిఓ నేర్చుకున్నాక మళ్ళీ ఇప్పుడు ఎఫ్ఐసిఓ మూవ్ అవ్వచ్చా? ఎట్లా ఆ ఎక్స్పీరియన్స్ తో అంటే డిజిగ్నేషన్ ఏంటి? అకౌంటెంట్ అని. అకౌంటెంట్ తో మూవ్ అవ్వలేవు. ఆ డిజిగ్నేషన్ తో వేరే నువ్వు ఎక్స్పీరియన్స్ తీసుకొని వెళ్ళండి ఎక్కడైనా. ఇప్పుడు మళ్ళీ ఫికో వేరే కంట్రీకి వెళ్ళినా యూజ్ అవుతుందా? కొన్ని రోజులు ఇక్కడ ఎక్స్పీరియన్స్ నేర్చుకుంటే అందరూ ఎఫ్ఐసిఓనే వస్తూ ఉంటారు. ఓకే, రైట్. R2R అంటే ఎఫ్ఐసిఓనే, ఇంకా కోర్ అకౌంటింగ్. ఓకే, ఎఫ్ఐసిఓనే R2R అంటే. హలో, చెప్పండి. హలో సార్, చెప్పండి.
ఇప్పుడు ప్రాజెక్ట్స్, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, రోల్ అవుట్ ప్రాజెక్ట్, సపోర్ట్ ప్రాజెక్ట్ అని డిఫరెంట్ ఉంటాయి కదా సార్? అవునండి. అది ఇప్పుడు ఎక్కువైతే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ మీద తీసుకుంటారు కదా సార్ ఐటీలో? అవునండి. ఇప్పుడు మార్కెట్ లో అన్ని కూడా S/4HANA ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి మాక్సిమం. ఓకే. ఇప్పుడు రోల్ అవుట్, సపోర్ట్ ప్రాజెక్టుల మీద అంటే వాటి మీద కూడా జాబ్స్ ఉంటాయా సార్? మనకి ఒక ఇంప్లిమెంటేషన్ ఎండ్ టు ఎండ్ సైకిల్ నేర్చుకున్నారనుకోండి, ఆటోమేటిక్ గా ఏంటంటే మీకు అవన్నీ ఈజీ అయిపోతాయి. అవన్నీ మినీ ప్రాజెక్ట్స్. ఓకేనా? ఇంప్లిమెంటేషన్ చేస్తే మిగతా అన్ని ఈజీగా ఆటోమేటిక్ గా నేర్చేసుకుంటారు. అవేం పెద్ద కష్టమేమి కాదు. ఓకే. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సార్ ఫికోస్ క్లాసులు ఆఫ్లైన్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ 25 నుంచి రండి ఆఫ్లైన్ లో. ఓకే, 26, 27 అలా మధ్యలో స్టార్ట్ అవుతాయి. ఓకే ఓకే. ఓకే. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సో మ్యాక్సిమం ఆల్మోస్ట్ అందరి క్వశ్చన్స్కి ఆన్సర్ చేసాము. మనకి బ్యాచ్ వచ్చేటప్పటికి వెన్స్డే నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఎవ్రీవన్ మ్యూట్లో పెట్టాలి అందరూ కూడా. బ్యాచ్ వచ్చేటప్పటికి వెన్స్డే నుంచి స్టార్ట్ అవుతుంది. సో బ్యాచ్ వచ్చేటప్పటికి వెన్స్డే నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరూ కూడా వెన్స్డే నుంచి అటెండ్ అవ్వండి. డెమో క్లాస్ లాగా ఉంటుంది వెన్స్డే నుంచి. ఇంకా ఓకే, ఇంకా కంటిన్యూస్ క్లాసెస్ ఉంటాయి మొత్తం కూడా, కంటిన్యూస్ క్లాసెస్. ఓకే. సో మనకి ఫస్ట్ క్లాస్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసుకుంటా వెళ్తాం అందరం కూడా. ఓకే. సో తర్వాత మెల్లమెల్లగా మనం అడ్వాన్స్డ్లోకి వెళ్తాం. సో ఫస్ట్లోనే మనం ప్రాజెక్ట్స్ గురించి డిస్కషన్ ఉంటుంది. ఫస్ట్ 10 క్లాసెస్లోనే మనకి ప్రాజెక్ట్ గురించి డిస్కషన్స్ ఉంటాయి. తర్వాత నేను మీకు స్క్రీన్ షేర్ చేసి క్లాసెస్ ఏంటి అన్నది ఫుల్గా డిస్కస్ చేస్తాను. ఓకేనా? సో మీకు చార్ట్లో మీకు నేను సిలబస్ కాపీ కూడా షేర్ చేసేస్తాను. డోంట్ వరీ. అండ్ ఎవరెవరిని కాంటాక్ట్ అవ్వాలి, అడ్మిన్స్ డీటెయిల్స్ కూడా షేర్ చేస్తాను. అడ్మిన్స్ వెంటనే ఇమీడియట్గా ఇక్కడ కాదర్ సార్ కనబడుతున్నాడు చూడండి. సో ఆల్రెడీ కాదర్ బాబు అని ఉన్నారు, అలాగే షేక్ బాబ్జీ, వీళ్ళిద్దరు అడ్మిన్స్ అనమాట. జాయిన్ అయ్యారు మనకి. సో డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేస్తారు చార్ట్లో. ఎవ్రీడే ఇంకా యాక్టివ్గా ఉండండి. చార్ట్లో ప్రతి డీటెయిల్స్ వస్తాయి మనకి. ఓకేనా? రైట్. మరి ఇంకా క్లోజ్ చేస్తున్నాం కాల్. చెప్పండి సార్. విండోస్ 7 or 8 లో మనకు సర్వర్ పనిచేస్తుంది సార్? పనిచేస్తుందండి. ఇది సర్వర్స్ మనకి వచ్చేటప్పటికి రిమోట్ కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఓకే. సో పెద్ద జీబీ కూడా పెద్ద అవసరం లేదు, పని చేస్తాయి. ఓకే. సిస్టమ్ ఉండి ల్యాప్టాప్ ఉండి సరిపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. బ్యాచ్ స్టార్ట్ చేస్తారు. ఎంతమంది ఉంటారండి? ఉంటారు 20+ పైన ఉంటారండి స్టార్టింగ్. ఓకే రైట్. తను సార్, ఐ హావ్ ఏ క్వశ్చన్. యాక్చువల్లీ ఏం చేసిందంటే మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఏంటంటే సజెస్ట్ చేస్తే నేను రీసెంట్ గా VMware సాఫ్ట్వేర్ వేయించుకున్నాను. కెన్ ఐ వర్క్ ఆన్ దాట్? వద్దండి, VMware మీకు వద్దు. VMware వద్దది, చాలా డిలే అవుతుంది. S/4HANA రిమోట్ చెప్తాను నేను, రిమోట్ లో నేర్చుకోండి. ఓకే, VMware సైడ్ వద్దు. ఓకే, డన్. ఓకే. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? హలో సార్, ఇది చార్ట్ అండ్ మమ్మల్ని సెపరేట్ గ్రూప్ లో యాడ్ చేస్తారు సార్? లేదంటే రెగ్యులర్ వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంది మనకి. వాట్సాప్ గ్రూప్ ఉంది, అందరూ జాయిన్ అయ్యారా? వాట్సాప్ గ్రూప్ లో ఎవరైతే జాయిన్ అవ్వలేదో వాళ్ళు ప్లీజ్ ప్రొవైడ్ మీ వాట్సాప్ లింక్ అని చార్ట్లో పెట్టండి. అందులో SAP అప్డేట్స్ అన్నీ కూడా ఇస్తూ ఉంటాం. ఓకే, SAP ఆల్ మాడ్యూల్స్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. వాట్సాప్ గ్రూప్ ఉంది, చార్ట్లో ఎవరికైతే వాట్సాప్ గ్రూప్ కావాలో వాళ్ళు నాకు చార్ట్లో పెట్టండి. ప్లీజ్ ప్రొవైడ్ మీ లింక్ అని పెట్టండి, వాట్సాప్ లింక్ అని మేము ఇస్తాను. కాదు సార్, ప్లీజ్ షేర్ ఆల్ ది డీటెయిల్స్ ఇన్ ది చార్ట్. కాదు సార్, మనం ఉన్నారా? మా డీటెయిల్స్ అన్ని పెట్టండి. ఓకే ఓకే, పెడతాను. ఓకే ఓకే. మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. కోర్సు ఫీజు డీటెయిల్స్
అవన్నీ కూడా పెట్టండి మొత్తం అన్ని కూడా. ఓకే, సో వాట్సాప్ లింక్ కూడా పెట్టండి. చూడండి ఇక్కడ మనకి వాట్సాప్లో మనకి షేర్ చేశారు చూడండి. సాగర్ సార్, వార్ది సార్ ఇద్దరు కూడా అడ్మిన్స్ మీకు. ఇక్కడ చార్ట్లో ఉంది చూడండి, చార్ట్లో పెట్టారు నెంబర్స్. అలాగే సిలబస్ కాపీ కూడా వీళ్ళకి షేర్ చేయండి. ఎస్ఐపి ఎంఎం సంబంధించిన సిలబస్ కాపీ, మనకు సంబంధించిన డీటెయిల్స్, చాలా ఇన్ఫోటెక్ సంబంధించిన డీటెయిల్స్. సో 75 బ్యాచ్లో ఉన్నాయి, అవన్నీ కాపీ చేసి ఇక్కడ షేర్ చేయండి. ఓకే, 75 బ్యాచ్లో ఏమైతే పెట్టారో అవన్నీ చేసి ఇక్కడ షేర్ చేయండి, సరిపోతుంది. ఆల్ రైట్, సో మనకి కొత్త బ్యాచ్ వచ్చేటప్పటికి లింక్ ఇస్తామండి, లింక్లో జాయిన్ అయితే సరిపోతుంది. కొత్త బ్యాచ్ మనకి వెన్స్డే నుంచి స్టార్ట్ అయిపోతుంది. 7:45 కల్లా అందరూ కూడా రెడీగా ఉండాలి. ఓకేనా, 7:45కి బ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, సో ఎక్స్క్లూడెడ్ ఎస్ఏపి ఎంఎం ఫీజు ఇంక్లూడెడ్ సర్వర్ అంటే ఎక్స్క్లూడెడ్ 1800 సర్వర్ ఉంటుందండి. 1800 3 months. ఓకే, సో మీకు సింగిల్ షార్ట్లో పేమెంట్ చేస్తే 1700కి వచ్చేస్తుంది కోర్స్ అనేది, ఎక్స్క్లూడెడ్ సర్వర్ అనేది. ఓకే, సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇక్కడ వాట్సాప్ గ్రూప్ కూడా మీకు షేర్ చేశారు చూడండి, ఇక్కడ చాట్లో. ఓకే, వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశారు చూడండి. కోర్స్ ఎస్ఏపి ఎంఎం నాట్ ఎఫ్ఐసిఓ. ఎఫ్ఐసిఓ కొత్త బ్యాచ్ కూడా స్టార్ట్ అయింది. సో నైట్ 9:30కి ఉంది. ఎవరైనా జాయిన్ అవుదాం అనుకుంటే ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. కొత్త బ్యాచ్ కూడా మళ్ళీ 10 రోజుల్లో స్టార్ట్ అవుతుంది. ఓకే, ఎస్ఐపి ఎఫ్ఐసిఓ కావాలనుకుంటే నైట్ 9:30కి ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాగజ్ సార్ని కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్ ఆల్రెడీ ఇచ్చేసాము, చార్ట్లో పెట్టారు చూడండి. అన్ని డీటెయిల్స్ ఇస్తాం, మొత్తం అన్నీ కూడా జెన్యున్గా ఉంటాయి, ప్రాపర్గా ఉంటుంది. ఓకే, సో ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు ప్రాపర్గా ఉంటుంది. సో ఈ క్లాస్ మీకు కంప్లీట్గా మీ డౌట్స్ కోసమే పెట్టాను. ఓకే, సో ఫస్ట్ కోర్సులో జాయిన్ అయ్యండి అని చెప్పకుండానే మీ డౌట్స్ ఫస్ట్ మీరు క్లారిఫై చేసిన తర్వాతే క్లాస్ తీసుకుంటాం మేము. అది ఎక్కడా ఉండదు. మీకు డైరెక్ట్గా డెమో చెప్పేసి జాయిన్ అవ్వండి అని చెప్తే తర్వాత మీకు అర్థం కాక మీరే సఫర్ అవుతారు. తర్వాత నాకు రిలవెంట్ కాదని, రిలవెంట్ అని ఇలాంటివి లేకుండా సో మనం ఏమైతే ప్రొవైడ్ చేస్తున్నామో దాని మీద మాకు పక్కా క్లారిటీ ఉంది. మీరు కూడా క్లారిటీ తెచ్చుకోవాలని చెప్పి మనం ఈ డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేస్తున్నాం. ఓకే, సో మీకు ఇక్కడ కోర్సు ఫీజు డీటెయిల్స్ మీద ఎవరికి కూడా అందరికీ క్లారిటీ ఉంది కదా. మొత్తం కలిపి కోర్సు 100 daysలో అయిపోతుంది. 100 days లోపల అయిపోతుంది, నో డౌట్ ఎట్ ఆల్. నేను ఎంత స్లోగా చెప్పినా 100 days మ్యాక్స్ అంతే. ఓకేనా, అండ్ పక్కా క్లారిటీగా చెప్తా. ఎస్ఏపి ఎంఎం చెప్పడం అంత ఈజీ కాదు, ఎస్ఏపి ఎంఎం మోడల్ నేర్చుకోవడం అంత ఈజీ కాదు. ఓకే, మిగతా ఎఫ్ఐసిఓ నేర్చుకోవడం చాలా ఈజీ, కానీ ఎంఎం ఏంటంటే చాలా ఎర్రర్స్ వస్తూ ఉంటాయి చేసేటప్పుడు టెక్నికల్గా. ఓకే, అన్ని ఎర్రర్స్ మనం దగ్గర ఒక 60+ ఎర్రర్స్ వరకు సాల్వ్ చేస్తాం క్లాస్లో. ఓకే, అండ్ ఎర్రర్స్ మీద ఎక్కువ పని చేస్తాం. సపోర్ట్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఎక్కువ ఉంటుంది మనకి. నెంబర్ ఆఫ్ ఎర్రర్స్, స్పెషల్ ప్రొక్యూర్మెంట్, ఓకే, పైప్ లైన్ అని, సబ్ కాంట్రాక్టింగ్ అని, ప్రతిదీ కూడా మనకి తెలుగులో మనకి అర్థమయ్యేలా చెప్తాం. అందుకే ఎంఎం మోడల్ చాలా ఈజీగా చెప్తున్నామని మన దగ్గర చాలామంది స్టూడెంట్స్ జాగ్రత్తారు. ఓకే, ఎంఎం మోడల్ చెప్పడం అంత ఈజీ కాదు. చెప్పడం వేరు, మీ సిస్టంలో చేయడం వేరు. సో నేనైతే చెప్పుకుంటా వెళ్ళిపోతాను, కానీ చేసేటప్పుడు తెలుసు దాని వాల్యూ. అది మీకు మన క్లాస్లో అట్లా ఉండదు. ఓకే, నేను ఎలా అయితే చెప్తానో మీకు అది అర్థమవుతుంది. చివరి క్లాస్ కూడా అర్థమవుతుంది. ప్రతి క్లాస్ అర్థమయ్యేలా చెప్తాం తెలుగులో కాబట్టి. ఓకే, మ్యాక్సిమం అందరికీ అర్థమవుతుంది. ఓకే, ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఆఫ్లైన్ 3 క్లాసులు. నేను ఆఫ్లైన్లో ఉంటాను, ఆఫీస్లోనే ఉంటాను. ఈ టైంకి వచ్చేటప్పటికి వస్తానంటే వచ్చి కూర్చోండి, పక్కన వచ్చి కూర్చొని చెప్తాను. ఓకే, నో ఇష్యూ. సో ఆఫ్లైన్లో హైదరాబాద్లో ఉన్నారంటే రండి, అంత లాంగ్ నుంచి అవసరం లేదు, ఆన్లైన్లో సరిపోతుంది మనకి. ఓకే, రికార్డు వీడియో కూడా ఇచ్చేస్తాం. ఓకే, సో ఇది మనకి ఈరోజు సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అటెండింగ్. సో మనకి కొత్త బ్యాచ్ వచ్చేటప్పటికి వెన్స్డే నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఓకే, అండ్ క్లాసెస్కి రెగ్యులర్గా ఉండాలి. అండ్ ఎప్పుడు ఇచ్చిన టాస్క్లను అప్పుడు కంప్లీట్ చేయాలి. ఎస్ఏపీలో సక్సెస్ అవ్వాలి అంటే రెగ్యులర్గా ఉండాలి క్లాసెస్, అండ్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. 3 నెలలు అంటే 3 నెలలు మనకి కంపల్సరీగా ప్రాక్టీస్. 3 నెలల పాటు అసలు వదలకూడదు సిస్టమ్, ఒక్క క్లాస్ కూడా వదలకూడదు. అలా ఎవరైతే ఉంటారో వాళ్ళు సక్సెస్ అవుతారండి. ఓకేనా, సో రెగ్యులారిటీ లేకపోతే ఫెయిల్యూరే, అందులో ఎటువంటి డౌటే లేదు. కాబట్టి సక్సెస్ అవ్వాలి అంటే మాత్రం ఎంఎం, నాట్ ఓన్లీ ఎంఎం, ఏ ఎస్ఏపీ మోడల్ అయినా సక్సెస్ అవ్వాలి అంటే
చివరి క్లాస్ వరకు వినాలి. ఓకేనా? అండ్ రెగ్యులర్గా మనం చెప్పిన టాస్క్ని మీరు సిస్టంలో ఉండాలి. ఈరోజు ఏదైనా టాస్క్ ఇస్తే చేసేయాలి, ఆ సిస్టంలో ఉండాలి. ఓకే, సో అప్పుడు మాత్రమే రియల్ టైంలో సక్సెస్ అవుతారు. అంతేగాని ఇక్కడ రెగ్యులర్గా లేకుండా ఏం చేయకుండా రియల్ టైంలోకి వెళ్ళిపోతే ఉపయోగం ఉండదు. ఓకేనా? ఆల్ రైట్. సో అన్ని డీటెయిల్స్ కూడా నేను చార్ట్లో పెట్టేస్తాను మీకు. ఓకే, సో ఇక్కడ అడ్మిన్స్ కాలస్థాన్ని కాంటాక్ట్ అవ్వండి. ఫీజు రిలేటెడ్ అన్నీ కూడా ఆయన చూసుకుంటాడు. వెన్స్డే నుంచి మనకి క్లాసెస్ స్టార్ట్ అయిపోతున్నాయి. బ్యాచ్ స్టార్టింగ్ ఫ్రమ్ వెన్స్డే రోజున మనకి బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది 7:45 PM 7:45 PM వెన్స్డే. ఓకే, గుర్తుపెట్టుకోండి. చార్ట్లో కూడా పెడతాను. సిలబస్ కాపీ కూడా షేర్ చేస్తాను చార్ట్లో. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ గెట్ బ్యాక్ వెన్స్డే at 7:45 PM. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ సెషన్ అందరికీ ఫ్రీ సెషన్ కంప్లీట్గా అందరికీ కూడా మీ డౌట్స్ అందరూ కూడా మెసేజ్ పెడుతున్నారు వాట్సాప్లో. చెప్పండి సార్, చెప్పండి. ఆల్మోస్ట్ అన్ని డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాం మనం. ఓకేనా? సో కాబట్టి నెక్స్ట్ క్లాస్ మనం ఇంకా క్లాస్ వచ్చింది అంటే డైరెక్ట్గా సిలబస్ స్ట్రక్చర్ అంతా కూడా స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. ఓకే, సో రియల్ టైం వేలో ఉంటుంది కంప్లీట్గా. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.